ఈ ఒక్క ఎయిర్ ఫ్రైయర్ కోసం మేమైతే అన్నం తినకుండా వెయిట్ చేస్తూ ఉంటాం. నైట్ తింటామని అయితే అస్సలు అనుకోలేదు. డే 7 ఆఫ్ గెటింగ్ 10K సబ్స్క్రైబర్స్ ఇన్ 30 days. ఈ రోజు ఫాస్ట్ గా లేచి పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ అయితే తాగిన. ఈ రోజు మన ఈ డే 7 లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా మిల్లెట్ ఇడ్లీ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, కానీ బాగుండే. ఎంతగానో వెయిట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ అయితే మాకైతే 3 o'clock అయితే ఇంటికి వచ్చేసింది. ఇక ఎలానో 3 o'clock వచ్చింది కదా, ఇప్పుడేం చేసుకుంటామని అట్లపై కాసేపు బజ్జీలు తెచ్చి ఆ బజ్జీలు అయితే తిన్నాం. మేము తందూరి చేసుకుందాం అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ పీసెస్ పక్కన పెట్టుకున్న మ్యారినేట్ చేసి, మిగిలిన పీసెస్ ఉంటే వాటితో అయితే కొంచెం సూప్ చేసుకొని తిన్నాం. తినేసరికి అయితే 5 అయింది. ఆల్రెడీ మేమైతే డివైడ్ చేసుకున్నాం ఎవరెవరికి ఏ పీస్ అని. నాకైతే తందూరి దాంట్లోనేమో చెస్ట్ పీస్ అండ్ ఇప్పుడేమో నెక్ పీస్. నైట్ అరౌండ్ 8 అట్లా అవుతుంది. ఇంకా మంచిగా దానికి బొట్లు పెట్టి మేమైతే మ్యారినేట్ చేసిన పీసెస్ తీసి ఎయిర్ ఫ్రైర్ లో అయితే పెట్టేసినాం. కల్చరల్ ట్రెడిషన్ ఏది కొత్తగా కొన్నా, అది టీవీ అయినా, కార్ అయినా, బైక్ అయినా, ఫస్ట్ అయితే పూజ చేసి బొట్లు అయితే పెట్టాలి. నేనైతే మస్త్ ఎక్సైట్మెంట్ తోనైతే వీడియో తీసుకుంటే చూస్తున్నా లోపల ఏమేమి జరుగుతుందో. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇట్లుంది. మళ్ళీ దీనికోసం ఇంకోసారి ఫ్లిప్ చేయాలి. ఈవినింగ్ అయితే ఆ చికెన్ సూప్ అయిపోయింది. మళ్ళీ ఒక ½ kg తెచ్చుకొని ఇంకో చికెన్ సూప్ అయితే వేసుకున్నాం. ఫైనల్లీ ఇది నేను తినబోయే చికెన్ పీస్. దీనికోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ చేస్తూ నైట్ 10 అయింది తినేసరికి. మీకు ఈ షాట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్, ఉంటా మరి. డే 7 అయితే ఖతం.